ఎవరికైనా తల్లి, తండ్రి, గురువు, దైవం, తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా దైవంతో సమానం. వీరిని వారి యొక్క చదువు కోసమో, సంస్కారం కోసమో, విలువలుగా బ్రతకటం కోసమో, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళటం కోసమో తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని దైవంగా భావించి ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా చివరికి దైవం అయినా సరే తన క్షుద్ర రాజకీయాలకి వాడుకుంటాడు. తను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తండ్రి చస్తే రాజకీయంగా ఒక మెట్టెక్కుతాను అనుకుంటే తండ్రిని చంపేస్తాడు. తల్లి బయటకు వెళితే తన ఆస్తులు కాపాడబడతాయి, తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు. గురువు లాంటి బాబాయిని చంపితే అధికారం వస్తుంది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు. దేవుడితోటి రాజకీయాలు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ద్వారా సమాజంలో అలజడులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి హింసని ప్రేరేపించి రాజకీయ పబ్బం గడుపుకుంటే, రాజకీయంగా అది మనకు ఉపయోగం అనుకుంటే ఆ స్థాయిలో కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతాడు. సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకన్నని రాజకీయాలకి ఏ విధంగా వాడుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొత్తం కల్తీ ప్రసాదం, అన్నప్రసాదంలో కల్తీ, దేవదేవుడికి వేసేటువంటి డెకరేషన్లో వివాదాలు, నెయ్యి కల్తీ, మొత్తం కూడా కల్తీగా దేవదేవుణ్ణి అవమానపరచడం ద్వారా ఒక అశాంతిని సమాజంలో రేపి రాజకీయాలకి వాడాలనుకున్నాడు. దేవదేవుడు ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ముఖ్యంగా పరకాయమనికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇందాకనే చెప్పాను, రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పరకాయమని సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు. దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ, విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో ఆ రోజే కేసులు విని, ఆ రోజే 2023లోనే సతీష్ అనే అతను అక్కడ రవికుమారు చేసేటువంటి దొంగతనాన్ని చూసి వేరే ఒకళ్ళు సతీష్ ఆఫీసర్గా ఉంటే సతీష్కి చెప్పడం ద్వారా కేసు పెట్టడం జరిగింది. నేను ఆటి జోలికి ఎక్కువ వెళ్ళను. అవన్నీ కూడా ఈ 4 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సంచలనం ఏంటంటే సతీష్ కుమార్ అత్యంత దారుణ హత్యకు గురైపోయాడు. ఎవరు చంపారు? ఎవరికి చంపాల్సిన అవసరం ఉంది? చంపి ఇది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? చాలా స్పష్టంగా మీరు కనుక చూస్తే
సతీష్ కుమార్ అనే అతను చనిపోయాడు అనే వార్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేకపోతే టీవీలు పేపర్లు చూసేటువంటి వాళ్ళకు కానీ సమాచారం అందింది సుమారు 11 గంటలప్పుడు. ఆ రోజున 11 గంటలప్పుడు అందరికీ తెలిసినటువంటి వార్త. కానీ సతీష్ కుమార్ చనిపోయినటువంటి టైము అంటే ఏ టైం అనేది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ పలానా టైంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ కోమలి స్టేషన్కి ఆ ట్రైను 2:30 టైము అర్ధరాత్రి ఆ టైంలో వస్తుంది కాబట్టి బాడీ ఆ కోమలి రైల్వే స్టేషన్లో ఉంది కాబట్టి ఆ 2:30 అప్పుడు చనిపోయి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. అది ఒక వెర్షను. నేనేమంటా ఉన్నానంటే 11 గంటలప్పుడు సమాజానికి తెలిస్తే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో 1 గంటకే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య. ఎవరు చెప్పారండి? వీళ్ళకి ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? ఈ అఫీషియల్ ట్విట్టర్ని నడిపేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎవరు కూడా పోస్ట్ పెట్టరు. వీళ్ళు 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి 1 గంట ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి ట్విట్టర్ పేజీలో పెట్టారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? 11 గంటల టైం వరకు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 1, పోలీసులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 2, సిఐడి అధికారులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 3, స్థానికులు మాత్రమే కొద్దిమంది చూశారు. ఈ స్థానికులు చూసినటువంటి ఈ సమాచారం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసులు రావాలి. ఈ కేసు సిఐడిలో ఉంది కాబట్టి పోలీసులు సిఐడి వాళ్ళకి చెప్పాలి. సిఐడి వాళ్ళు రావాలి. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్కి పోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆలస్యం అయితే ఫోరెన్సిక్స్ వాళ్ళు రావాలి. ఫోరెన్సిక్స్ రిపోర్ట్ రావాలి. ఇవన్నీ రాకుండానే పరకాయమణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? అంటే సొసైటీలో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఒక ప్రచారం చేయాలి. ఆత్మహత్యని ప్రచారం ఎందుకు చేయాలి అని అంటే ఇది వాళ్ళు చేశారు కాబట్టి అది అవతల మీద నెడితే ఆ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అసలు విషయం పక్కన పడుతుందని. దీనిలో ఏమి రాస్తారంటే ముఖ్యమైనటువంటి విషయం, టీడీటీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు, ఒత్తిళ్లు. ఈ కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు. ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పాడు? కరుణాకర్ రెడ్డిని పెట్టండి, కరుణాకర్ రెడ్డి మెడకి చుట్టండి, కరుణాకర్ రెడ్డి దీంట్లో దోషి అని ఏ అధికారులు చెప్పారు? ఏ అధికారులు చెప్పలేదు కదా. అంటే ఇది కరుణాకర్ రెడ్డి చేయించాడు కాబట్టి కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని మీరు ముందుగానే ఎస్టిమేట్ చేశారు కాబట్టి ముందుగానే ఇలాంటి ప్రచారం కనుక పెడితే ఇది తప్పుడు ప్రచారం అనే వాదనని తీసుకెళ్ళవచ్చు అనేది మీ ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరు తప్పు చేసి పక్కన వాళ్ళ మీద నెట్టివేయటంలో మీరు సిద్ధహస్తులు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం నేరాల చిట్టని నేను తీయాలంటే దాదాపు సంవత్సరాల కాలం ఒక పెద్ద స్టోరీ చెప్పినట్టు చెబుతా ఉండగానే తరగనటువంటి స్టోరీ అది. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది, తెల్లవారుజామునే జరిగింది. అది కూడా ఇది కూడా దాదాపు కోమలి రైల్వే స్టేషన్కి సతీష్ ప్రయాణిస్తున్నటువంటి ట్రైను తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో వచ్చింది. అక్కడ
సతీష్ యొక్క మృతదేహం ఉంది. తెల్లవారుజామున ఎవరు చూడలేదు. తెల్లవారి రైల్వే గ్యాంగ్ మ్యాన్ ఎవడో చూశాడు. 11 గంటలకు మాత్రమే ఇది సొసైటీలోకి వచ్చింది. ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య తెల్లవారుజామున జరిగింది. తెల్లవారుజామున జరిగితే దీనికి సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి 5 గంటలకు ఫోన్లు వెళ్ళిన మాట, లేకపోతే వాళ్ళ భారతి గారింటికి భారతి గారితో మాట్లాడినటువంటి మాట, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వీటి గురించి నేను మాట్లాడతలా, వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెల్లవారుతానే వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి మరణించాడు అనే స్క్రోలింగు సాక్షి పత్రికలో ఎట్లా వచ్చింది, సాక్షి టీవీలో ఎట్లా వచ్చింది స్క్రోలింగ్? ఎవరు చెప్పారు? వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి చనిపోయాడు అని చెప్పేసి సాక్షి టీవీకి సాక్షి పత్రికకి ఎవరు చెప్పాడు? తెల్లవారిన తర్వాత విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు అని చెప్పేసి మాట్లాడాడు. అది అట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూశారు. కానీ గుండెపోటుతోటి అని కనుక చెబితే ఆ తర్వాత మళ్ళీ దీనికి లేనిపోయిన పోస్ట్ మార్టం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది హత్య, కాబట్టి ఆ హత్య దారుణమైన హత్య మనం చేసాం, కాబట్టి మనం చేసినటువంటి హత్య చంద్రబాబు నాయుడు గారి మీద నెడితే బాగుంటుందని చెప్పేసి తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. నారాసుర రక్త చరిత్ర. సతీష్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి పని ఈరోజు చేశారు. దీనికంటే ముందు దాదాపు 7-8 సంవత్సరాల క్రితం 2019లోనే నారాసుర రక్త చరిత్రని ఆ రోజు రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీదకి నెట్టివేయటంలో ఎలాంటి దిట్టో చూడండి. ఇక్కడ ఎవరి మీదకి నెట్టాడు? పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టాడు. సతీష్ యొక్క హత్యని పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పి ఈ హత్యని మాఫీ చేసి పోలీసు మీద ప్రయత్నం చేశారు, పోలీసు మీదకి నెట్టాలని. ఇక్కడ వివేకానంద రెడ్డి దారుణమైనటువంటి హత్యని మొదట గుండెపోటు అని చెప్పి, ఇది గుండెపోటు అంటే కుదరదు కాబట్టి ఇది దారుణమైనటువంటి హత్య కాబట్టి ఈ హత్యని చంద్రబాబు నాయుడు మీద నెడదామని చెప్పేసి ఆ రోజు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి రక్తపు కూటితోటి బతుకుతూ ఉన్నాడు. హత్యలు దోపిడీలతోటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలకి చెదలబట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ కనుక 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ సతీష్ని అత్యంత దారుణంగా చంపేటువంటి అవకాశం ఎవరికి ఉంది? ఒకటి, పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి అతను ప్రధానమైనటువంటి నిందితుడు. అతను 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు, 1000 కోట్ల రూపాయలు పోగేశాడు. 1000 కోట్ల రూపాయలు పోగేస్తూ ఆ పోగేసే క్రమంలో అక్కడ తిరుమలకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకి దొరికినటువంటి పరిస్థితిలో కేసు అయింది. కేసు అయితే అక్కడ ఎఫ్ఐఆర్ కట్టాలి, అతన్ని జైల్లో పెట్టాలి, శిక్షించాలి. కానీ కరుణాకర్ రెడ్డి అమ్మ మొగుడు సొమ్ములాగో, కరుణాకర్ రెడ్డి తాత సొమ్ములాగో, నా సొమ్ము రవి తీసుకున్నాడు కోట్ల రూపాయలు, రవికి నాకు డీలింగ్స్ కుదిరిని, మేమిద్దరం కలిసి లోక్ అదాలత్లో పెట్టుకొని కొట్టేపించుకున్నామని చెప్పి చెబుతాడు. అంటే దొంగతనం చేసి కోట్ల రూపాయలు పోగేసుకొని శ్రీవారి యొక్క ఆస్తుల్ని కొట్టేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి భక్తులు విశ్వాసంతో ఇచ్చేటువంటి డబ్బును మొత్తాన్ని దొబ్బేసి, నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి వాడు చేసిన దొంగ మావోడే కాబట్టి మేమిద్దరం కలిసి ఆ కేసుని రాజీ పెట్టుకున్నామంటే సరిపోయిద్దా? రాజీ పెట్టడం అనేది, లోక్ అదాలత్లో కొట్టేపించడం అనేది తప్పు అని చెప్పేసి శ్రీనివాసరావు అనే ఒక అతను, ఒక భక్తుడు కేసేస్తే కోర్టు ఎవడు బాబు సొమ్మని వాడు దొంగతనం చేస్తాడు,
ఎవడు బాబు సొమ్మని నువ్వు లోక్ అదాలత్లో రాజీ పడతావు కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి దీని మీద పూర్తి విచారణ చేయండి అని సిఐడిని ఆదేశించింది. ప్రభుత్వం ఏమైనా పెట్టిందా సిఐడిని? ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కోర్టు చెప్పింది సిఐడి తోటి విచారణ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది. సిఐడి విచారిస్తుంది. సిఐడి విచారిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఏ విషయాలు? ఎంతకాలం నుంచి రవి అక్కడ పరకాయమణిలో ఉన్నటువంటి సొమ్ముని, ఆభరణాలని, భక్తులు ఇచ్చినటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా దారి మళ్లిస్తా ఉన్నాడు అనేది విషయాలు బయటకు వస్తాయి. ఈ దారి మళ్లించడానికి మళ్లింపు దారి వేసినటువంటి వాడు ఎవడు అనేది సుబ్బారెడ్డి అని, కరుణాకర్ రెడ్డి అని విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఈ బయటపడతాయి కాబట్టి సతీష్ అనే అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో సతీష్ నిజాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఏమి నిజాలు చెప్తాడు సతీష్? అయ్యా, నేనైతే నిజాయితీగా ఉద్యోగం చేస్తా ఉన్నాను. నా నిజాయితీలో భాగంగానే రవికుమార్ మీద కేసు పెట్టాను. కోర్టుకు కూడా తీసుకెళ్లాను. కోర్టులో శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో వెనకున్నటువంటి వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి నన్ను వీళ్ళే ప్రోత్సహించారని ఎప్పుడొకప్పుడు చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ప్లాన్ చేసి వివేకానంద రెడ్డిని ఎట్లయితే చంపేశారో, చంపి పక్కన వాళ్ళ మీద నెట్టేశారో, అదే ప్లానుగా తెల్లవారుజామునే వివేకానంద రెడ్డి విషయంలో తెల్లవారుజామున ఎట్లయితే ఎంచుకున్నారో ఇప్పుడు కూడా తెల్లవారుజామునే చంపేసి అందరికీ తెలిసి తెలియక ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ఈరోజు ఇది ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. వివేకానంద రెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడు, పాత్రధారి. ఆ వివేకానంద రెడ్డి కేసు విషయంలో చాలామంది దాంట్లో సాక్షులు ఉన్నారు. ఎంతమంది సాక్షులు ఉన్నారంటే మనందరికీ తెలుసు. ప్రధానమైనటువంటి సాక్షులు ఎవరు? కారుమూరి శ్రీనివాస్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న. వీళ్ళందరూ వివేకానంద రెడ్డి కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కడపలో లేరు, పులివెందుల్లో లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు, భారతదేశంలో లేరు, ప్రపంచంలో లేరు. ఎప్పుడో పైకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన స్టోరీలో భాగంగా ఎప్పుడో పైకి పంపించేశాడు. ఎప్పుడు పంపించారు? కారుమూరి శ్రీనివాస్ రెడ్డిని 2019 సెప్టెంబర్ 2వ తారీఖున పైకి పంపించాడు. తర్వాత డ్రైవర్ నారాయణని 2019 డిసెంబర్ 6వ తారీఖున పైకి పంపించాడు. కువైట్ గంగాధర్ రెడ్డిని 2022 జూన్ 19వ తారీఖున పైకి పంపించాడు. ఈసీ గంగిరెడ్డిని 2023 మార్చి 3వ తారీఖున పైకి పంపించాడు. వైఎస్ అభిషేక్ రెడ్డిని అవినాష్ రెడ్డి కాదండి, అవినాష్ రెడ్డిని పంపించడు, కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అభిషేక్ రెడ్డిని 2025 జనవరి 1వ తారీఖున పైకి పంపించాడు. వాచ్మెన్ రంగన్నని 2025 మార్చి 5వ తారీఖున పంపించారు. అంటే వివేకానంద రెడ్డి కేసు ఆ రోజాము చంద్రబాబు నాయుడు గారు చంపాడని కొన్నాళ్ళు, సాక్షులు బెదిరించే కార్యక్రమం కొన్నాళ్ళు, సాక్షులు చంపేయటం కూడా అయిపోయింది. అది మొగలి రేకులు సీరియల్ లాగా నడుస్తూ ఉంది. మొగలి రేకులు సీరియల్ అయిపోయింది. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. రెండోది, పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో డైనామిక్ లీడర్. ఆయన్ని ఆ రోజు చంపడానికి చంపేశారు. చంపేసినటువంటి వాళ్ళలో నిందితులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. ఈ నిందితుల్ని సాక్షులు కూడా వరసనే చంపేశారు. వాడు మధ్యల చెరువు సూరి ప్రధానంగా పరిటాల రవిని చంపేసినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి నిందితుడు. ఆ నిందితుడిని కాపాడుతూ సాక్షుల్ని వేసేసి తర్వాత నిందితుడు కూడా లేపేస్తే కేసే కనపడకుండా పోయింది.
ఎవరు ఏ స్కూల్లో నేర్చుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేర పాఠాలు? నిజంగా భారతదేశంలో ఇలాంటి స్కూల్ ఎక్కడా లేదు. ఒకే ఒకడు పంతులు, హెడ్ పంతులు, కుటుంబ పంతులు అన్నీ కూడా రాజారెడ్డి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కూడా ఎలాంటి వాడు దొరకడం. రాజారెడ్డి నేర్పించుంటాడు. ఎవరిని? ఆ రోజు పరిటాల రవి గారి కేసులో డాక్టర్ సాంబశివరావు, పరిటాల రవి గారిది 2005లో జరిగింది. 2007లో డాక్టర్ సాంబశివరావుని వేసేసారు. తర్వాత 2008లో అజీజ్ రెడ్డిని వేసేసారు. 2008లోనే మొద్దుసీని లేపేశారు. 2008లోనే పరిటాల గోవర్ధన్ రెడ్డి లేపేశారు. చివరికి మధ్యరాల సూర్యుని కూడా లేపేశారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, తర్వాత ఇంకో విషయం మాట్లాడతాను. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. పరిటాల రవి కేసులో ముందు సాక్షులు లేపేశారు, తర్వాత నిందితుడు కూడా లేపేశాడు. నిందితుడు ఎప్పుడైనా అప్రూవల్గా మారుతాడు కాబట్టి. ఇక్కడ సతీష్ కుమార్ పరకానిమణి కేసులో సాక్షులుగా ప్రధానమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు లేపేశారు. తర్వాత